ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మధ్య పాల కల్తీ అనేది వింటున్నాం. రైట్? సో, పాలు కూడా కల్తీ అయిపోతే ఇంక ఇది చూస్తే ఓఆర్ఎస్ గూడా కల్తీ. ఇంక ఏం తాగాలంటారసలు? అంటే ఇది కల్తీ అనలేము, మిస్‌బ్రాండింగ్ అందాము. కల్తీ అంటే కల్తీ అంటే ఇందులో ఏదన్నా విషపూరితమైంది కలపటము. ఇది వీళ్ళేం చేశారు, షుగర్ డ్రింక్ని ఓఆర్ఎస్గా మిస్‌బ్రాండింగ్ చేశారు. సో ఇంకా ఏం చేస్తా అంటే ఓఆర్ఎస్ ఇస్తే ఒక బిడ్డ ప్రాణం మనం కాపాడొచ్చు, అలాంటి అంటే ఆ డిహైడ్రేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు. కానీ ఇది ఇచ్చినందువల్ల ప్రాణాలనే ఇంకా మనం ముప్పులో పెట్టినట్టు కదా. అంతే అంతే డిహైడ్రేషన్ అదే, అందుకే అంత గట్టిగా పోట్లాడాల్సి వచ్చింది. సో ఇది మోషన్స్ ఉన్న బిడ్డకి ఇస్తే ఇది విషమే, అదే విషమే. విషమే. ఓకే. సో అండ్ ఇంకోటి చెప్పదలుచుకున్నా అమ్మ, చూసే వాళ్ళందరికీ ఏదేమైనా ఈవెన్ ఓఆర్ఎస్ కూడా మీరు రోజు తాగేది కాదు, అవసరమైనప్పుడే తాగాలి. ఈవెన్ WHO ఫార్ములా ఓఆర్ఎస్ అయినా అవసరమైనప్పుడే ఇవ్వాలి. లేకపోతే ఇంచగ్గా రోజు సమ్మర్లో మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలా తీసుకోవాలి మీరు. ఓకే, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. అయితే మేడం, ఇప్పుడు కల్తీ పాల గురించి మనం మాట్లాడుకుంటే పాలల్లో కల్తీ వస్తుంది, చిన్నపిల్లలకి పాలు ఇవ్వడమే అవసరం లేదు అని ఇప్పుడు రీసెంట్గా మేనకా గాంధీ కూడా అన్నారనమాట. సో అది ఎంతవరకు నిజమంటారు? పాలు ఇవ్వటము అవసరం లేదు అంటే మీరు పాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ప్రొవైడెడ్ మీరు పాలలో వచ్చే న్యూట్రిషన్, ఆ ప్రోటీన్, ఆ కాల్షియం ఏదైనా మిగతా ఫుడ్స్ ద్వారా మటుకు కవర్ చేయాలి. సో కొంచెం ప్లానింగ్ అవసరం ఉంటుంది అది. సో మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే ఎస్ యూ కెన్ డూ దట్. ఓకే. అయితే పాలు బట్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి పాల మీద చాలా వరకు ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకో, పాల మీద డిపెండ్ అవుతారు ప్రోటీన్కి. అవును. ఓకే. సో పాలు పెరుగు మీద. సో మీరు పాలు ఇవ్వకూడదు అనుకుంటే, అందులోనూ అక్కడ కల్తీ జరిగిందని అన్నీ కల్తీ అనలేము. ఇంకా అలా అనుకుంటే ఇంకేమీ తినలేము, గాలి కూడా పీల్చే పరిస్థితుల్లో లేము. సో మనకు ఉన్నంతలో కల్తీ లేని చోట తీసుకోవాలి. అండ్ మీరు పాలు ఇవ్వద్దు అనుకుంటే మటుకు పాల నుంచి వచ్చే ప్రోటీను ఏ ఫుడ్ ద్వారా ఇవ్వచ్చు, కొంచెం అన్నం పప్పు మంచిగా ఇవ్వటము. మనకు సోయా పడితే అప్పుడప్పుడు సోయా కొంచెం కొంచెం ఇవ్వటం, అది మంచి ప్రోటీనే. అది తినే పిల్లలకి బాగా వండినవి. ఒకవేళ 6 months బిఫోర్ అది తల్లిపాలు లేదా ఫార్ములా మిల్క్, ఇంకా అందులో ఆప్షన్ లేదు. ఓకే. ఇప్పుడు కొంతమంది అంటారు 6 months అంటే బిఫోర్ వాళ్ళకి కొంచెం తేనె ఇవ్వాలి, కొంచెం ఏదో ఒకటి వాటర్ ఇవ్వచ్చు. నో 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 తేనె అనేది ఫస్ట్ బర్త్డే వరకు అస్సలు ఇవ్వకూడదు. ఎంత ప్యూర్ తేనైనా, ఎంత మంచి తేనైనా అందులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ చాలా వేడి, అంటే మనకి నీళ్లు మరగబెడితే 100 degrees కదా, ఇంకా ఆ పైన వేడి చేస్తేనే చచ్చిపోతాయి. సో మనం తేనెను అలా వేడి చేయం కదా. సో ఆ విత్తనాలు చంటిబిడ్డ పొట్టలోకి వెళ్తే అవి బ్యాక్టీరియా లాగా ప్రొడ్యూస్ అయ్యి ఒక విషాన్ని వదులుతాయి, బాట్యులినం టాక్సిన్ అని. దానివల్ల పైనుంచి కింద వరకు పెరాలిసిస్ రావచ్చు. కానీ ఇది చాలా 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 అరుదు. కానీ మన దగ్గర విరుగుడు ఈజీగా అవైలబుల్ లేదు, యాంటీటాక్సిన్. అందుకని మీరు ఫస్ట్ బర్త్డే వరకు తేనె అవాయిడ్ చేయండి ప్లీజ్. మేడం, కొంతమంది పిల్లలకి ఆఫ్టర్ అంటే 12 గంటల తర్వాత అర్ధరాత్రి విపరీతంగా జ్వరం వస్తే ఇమ్మీడియట్లీ ఏం చేయాలి? జ్వరం ఎప్పుడు అమ్మా, ఫస్ట్ పారాసెటమాల్ అనేది ఇంట్లో పెట్టుకోండి మీరు. పారాసెటమాల్ మన దేశంలో క్రోసిన్ అని, క్యాల్పాల్ అని, T98 అని, P250 అని ఇలా రకరకాలుగా అవైలబుల్ ఉంది. ఓకే. సో థర్మామీటర్ కూడా ఇంట్లో ఎప్పుడు ఉంచుకోండి, డిజిటల్ ఉంచుకోండి. 6 ఏళ్ళలో పిల్లలకైతే నోట్లో థర్మామీటర్ పెట్టకూడదు. 6 నెలల్లో పిల్లలకి చెవి థర్మామీటర్ కూడా పెట్టకూడదు. సో నుదురు కానీ చంకలో కానీ చూడండి. చంకలో కానీ నుదురు కానీ 99.5 100 పైన ఉంటే మనము పారాసెటమాల్ ఇవ్వచ్చు.
డోస్ మీ డాక్టర్ రాసిందైనా ఉండాలి. అండ్ మన దేశంలో చాలా ఉన్నాయి పారాసెటమాల్స్, 1 ml 100 mg, 1 ml 150 mg, ఇప్పుడు కొత్తగా వచ్చింది మొన్న 1 ml 120 mg, 5 ml 125 ml, 255 ml, 500. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముఖ్యంగా నేర్చుకోండి, ఇది ఒక్కటి మటు ఖచ్చితంగా నేర్చుకోండి. బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. అండ్ ఇంత బరువుకి ఇన్ని మిల్లీ ఇవ్వాలని రాసి ఉంటుంది, ఇంత బరువుకి ఇంత మిల్లీ ఇవ్వాలి, ఓన్లీ అంత డోసే ఇవ్వాలి. 2 డోసుల మధ్య కనీసం 4 నుంచి 6 గంటలు గ్యాప్ ఉండాలి. అండ్ 24 గంటల 5 డోసుల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. చాలామంది చల్ల బట్టతో అద్దుతారు, అద్దకూడదు. నున్నవెచ్చని బట్టతో సెంటర్లో అద్దొచ్చు, బట్ అలా అద్దటం వల్ల జ్వరం తగ్గదు, ఓన్లీ సెంటర్లోకి వేడి వెళ్తుంది, ఓన్లీ బిడ్డ సులువుగా ఫీల్ అవుతాడు అంతే. కాబట్టి జ్వరం తగ్గిపోయింది అనుకోద్దు, జ్వరం మందు ఇవ్వండి. అయినా చాలా హై ఫీవర్ కంట్రోల్ కాకపోతుంటే మన దేశంలో ఐబుప్రోఫెన్ అనేది ఉంటుంది, చాలా దేశాల్లో అదే వాడతారు. అండ్ మెఫెనమిక్ యాసిడ్ అనేది ఓన్లీ మన స్టేట్స్లో వాడటం చూస్తున్నాము. యాక్చువల్గా అది అంత హైలీ రికమెండెడ్ కాదు, కానీ ఐబుప్రోఫెన్ లేకపోతే మెఫెనమిక్ యాసిడ్ వాడచ్చు. ఐబుప్రోఫెన్ మనకి ఐబ్యూజెసిక్గా దొరుకుద్ది, మెఫెనమిక్ యాసిడ్ మెఫ్తాల్పీగా దొరుకుద్ది. సో ఈ 2 మెడిసిన్స్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ డాక్టర్స్ దగ్గర ముందే డోస్ రాపించుకుంటేనే వాడండి, మీకు తెలియకుండా సొంతగా వాడొద్దు. ఐబుప్రోఫెనే ప్రిఫరబుల్. అండ్ మెఫెనమిక్ యాసిడ్ నెక్స్ట్ ఆప్షను, అది కూడా ఏదో 1 డోసు నెక్స్ట్ డే అయినా డాక్టర్ చూపించాలి. ఈ మెడిసిన్స్ 6 నెలల లోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఈ రిబ్స్ కింద బాగా నొప్పి ఉన్నా, కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా, కిడ్నీ జబ్బులు ఏమన్నా ఉన్నా, అసలు చాలా గంటల నుంచి యూరిన్ వెళ్ళలేదు బిడ్డ అంటే కిడ్నీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయిందని అర్థం. అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇవి ఇవ్వకూడదు, ఓకే? లేకపోతే ఇది ప్రాబ్లం అవుతాయి ఈ మెడిసిన్స్. అండ్ డోస్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్స్ మనకి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, ఫ్లెక్సాను, కాంబిఫ్లాము, ఐబ్యూజెసిక్ ప్లస్ ఇలా దొరుకుతున్నాయి. యా, ఈ కాంబినేషన్ మెడిసిన్స్ మీరు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే పారాసెటమాల్కి నేను ఇందాక అన్నా కదా 4 నుంచి 6 గంటలు గ్యాప్ ఇవ్వాలని. ఈ కాంబినేషన్ ఇచ్చారనుకోండి, మీరు గ్యాప్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి పారాసెటమాల్ ఓవర్ డోస్ అవ్వచ్చు. సో అందుకని కాంబినేషన్ వద్దు. అలాగే మెఫ్తాజెసిక్లు అని వస్తున్నాయి, అవి కూడా మెఫెనమిక్ యాసిడ్ పారాసెటమాల్ కాంబినేషన్స్. కుదిరినంత వరకు కాంబినేషన్స్ అవాయిడ్ చేయండి, అప్పుడు మనకి ఇలా ఓవర్ డోస్ ఛాన్స్ తగ్గుద్ది. సో పారాసెటమాల్కి ఎంత గ్యాప్ మనకు తెలుస్తుంది, ఐబుప్రోఫెన్కి ఎంత గ్యాప్ 6 to 8 hours ఉండాలి. మెఫెనమిక్ యాసిడ్ 6 to 8 hours ఉండాలి. అండ్ ఐబుప్రోఫెన్, మెఫెనమిక్ యాసిడ్ ఒకే రకం మందులు కాబట్టి ఆ రెండిటికి మధ్య కూడా కనీసం 6 to 8 hours గ్యాప్ ఉండాలి. ఈ రూల్స్ చాలా ఖచ్చితంగా మనం పాటించాలి. అందుకనే ఈ మందులు ఊరికే అతిగా వాడేయొద్దు. పారాసెటమాల్ బేసిక్, అది దగ్గర ఉంచుకోండి మీరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.